పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎమ్మెల్యే పదవిని అభ్యర్థిత్వాన్ని కోల్పోతున్నారా? వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సభ్యత్వం రద్దవుతుందా? జగన్ గైహాజరును లైటుగా చూడాలా? ఆర్టికల్ 190 క్లాస్ 4 ఏం చెప్తుంది? జగన్కు ఆర్టికల్ 190 క్లాస్ 4కు సంబంధం ఏమిటి? వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సభ్యత్వం రద్దవుతుంది. అసెంబ్లీకి రాకుండా ఇంట్లోనే కూర్చుంటే మేము సభ్యత్వం తీసేస్తాం. ప్రస్తుతం ఏపీ స్పీకర్తో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్తున్న మాటలు. తాను అసెంబ్లీకి వెళ్లేది లేదని, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటూ జగన్ పదే పదే చెప్తుండడంతో దానికి కౌంటర్ ఇస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇటీవల కొన్ని రోజులుగా జగన్ అనర్హతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పులివెందులకు ఉప ఎన్నికలు తప్పవంటూ రఘురామ చెప్పడంతో పాటు ఆర్టికల్ 190 క్లాస్ 4ను తెరమిదికి తేవడంతో అసలు ఏం జరగబోతుంది? జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోగా అసెంబ్లీ నుంచే పంపిస్తారా? మిగిలిన 10 మంది వైసీపీ సభ్యుల పరిస్థితి ఏంటన్న అనుమానాలు, దానికి తోడుగా విస్తృత చర్చలు సాగుతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190లోని అంశాలను ఉపయోగించుకొని జగన్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తుంది. దాంతో అసలు ఆర్టికల్ 190 ఏంటి, దానిలోని 4వ క్లాజ్ ఏం చెప్తుంది అనే ప్రశ్నలు ప్రస్తుతం ఆసక్తిగా మారాయి. భారత రాజ్యాంగంలోని 190 ఆర్టికల్ శాసనసభలో సభ్యుల సెలవులు, సీట్ల ఖాళీ, ఏ పరిస్థితిలోనూ స్పీకర్ సభ్యునిపై చర్యలు తీసుకోవచ్చు, అదే సభ్యున్ని ఏ నియమం ప్రకారం అనర్హుడిగా ప్రకటించవచ్చు అనే అంశాలను తెలుపుతుంది. ఇందులో ముఖ్యంగా ఆర్టికల్ 190లోని క్లాస్ 4పై సోషల్ మీడియా వేదికగా చర్చ సాగుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 క్లాస్ 4 ప్రకారం 60 రోజుల పాటు ఒక రాష్ట్ర శాసనసభ సభ్యుడు అనుమతి లేకుండా అన్ని సమావేశాలకు గైహాజరైతే సభ అతని సీటు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించవచ్చు. అయితే అసెంబ్లీ జరిగి 60 రోజులు సదరు సభ్యుడు కావాలని ఎలాంటి కారణం లేకుండా, అది స్పీకర్ అనుమతి తీసుకోకుండా గైహాజరు కావాల్సి ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే, జగన్ అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని నిజంగా అనుకోకపోతే ఆయన అసెంబ్లీ సీటును రద్దు చేయవచ్చా? ఆ అధికారం స్పీకర్కు ఉంటుందా? దీనిపై హైకోర్టు న్యాయవాది, రాజ్యాంగంపై 2 పుస్తకాలు రాసిన హరిబాబు మాట్లాడుతూ, అసెంబ్లీ జరిగిన 60 రోజుల పాటు గైహాజరైన పక్షంలో స్పీకర్కు ఆ అధికారం ఉంటుందన్నారు. అయితే దేశంలో ఈ ఒక్క క్లాస్తో ఏ ఒక్క సభ్యుడు తన సభ్యత్వాన్ని కోల్పోలేదని, అయితే సభ్యులు అసెంబ్లీ రాకూడదని నిశ్చయించుకున్నా అనర్హత పడకుండా ఏదో ఒక రోజు వచ్చి సంతకం చేసి వెళ్తుంటారని తెలిపారు. స్పీకర్లు కూడా ఈ విషయంలో పట్టుబట్టి చర్యలు తీసుకున్న ఉదాహరణలు లేవన్నారు. అయితే ప్రతిపక్ష నాయకులు సుదీర్ఘకాలం పాటు వాకౌట్ చేయడం ఏపీ అసెంబ్లీలో ఒక ఆచారంగా వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి జగన్పై అనర్హత వేటు పడుతుందని భావించడం కూడా అతిశయోక్తి అవుతుంది. 60 రోజుల పాటు ముందు అసెంబ్లీ జరగాలి. దానికి జగన్ స్పీకర్ అనుమతి లేకుండా గైహాజరయ్యే పరిస్థితులు ఉండవు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని ఏపీ స్పీకర్ తేల్చేశారు. కాబట్టి సభకు జగన్ రారు. ఆర్టికల్ 190 క్లాస్ 4 ప్రకారం అనర్హుడిగా ప్రకటిస్తారనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ప్రస్తుతం స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజులో ఆ అవకాశం జగన్ ఇస్తాడని, పులివెందులకు ఉప ఎన్నిక ఖాయమని ఆరాటపడుతున్నారు. తెలుగుదేశం శ్రేణులు జగన్ రెచ్చగొట్టి మరీ అసెంబ్లీకి రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. కాకుంటే వీరి గాలానికి జగన్ చిక్కుతారా? తానంతట తానే ఆ అవకాశం వాళ్ళకి ఇస్తే తప్పించి పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే అవకాశమే లేదు. 2019కి ముందు జగన్ పాదయాత్ర చేయడానికి అసెంబ్లీని వద్ద వెళ్ళినప్పుడు కూడా అలాగే చర్చ సాగింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా శాసనసభ సమావేశాలకు దూరమయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేలు తన కుటుంబం గురించి సభలో చెడుగా మాట్లాడిన తర్వాత చంద్రబాబు అసెంబ్లీ నుండి బయటకొచ్చి తాను మళ్లీ ఎన్నికల్లో గెలిచి సభలో అడుగు పెడతానని శపథం చేసి సభలో అడుగు పెట్టలేదు. 2022 నుంచి 2024 ఎన్నికల వరకు చంద్రబాబు సభకు రాలేదు. కేవలం ఏపీలోనే కాదు, అధికార పక్షం అవమానిస్తుందన్న కారణంగా ప్రతిపక్ష నేతలే అసెంబ్లీకి పోని సంఘటనలు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లోనూ జరిగాయి. 1989 మార్చి 25న ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలితకు నిండు సభలో పరాభవం జరిగింది. దాంతో డీఎంకే అధినేత కరుణానిధి ఆమె బద్ధశత్రువులుగా మారారు. జయ అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధిని తీవ్రంగా విమర్శించారు. అది భరించలేని కొందరు డీఎంకే సభ్యులు ఆమెపై చేయి చేసుకున్నారు. మరికొందరు కొంగు పట్టుకొని లాగారు. దాంతో అగ్గి మీద గుగ్గిలమయ్యారు. కరుణానిధిని ఓడించే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టనని శపథం చేశారు. ఆ ప్రకారమే 1991లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సభలో అడుగుపెట్టారు. అటు 1972 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత అదంతా రిగ్గింగ్ వల్లనే జరిగిందని సిపిఎం తీవ్ర ఆరోపణలు చేసింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న సిపిఎం సీనియర్ నేత జ్యోతి బస్ ఫలితాలను అంగీకరించడానికి నిరాకరించి కొత్త అసెంబ్లీని మోసాల సమావేశమని ప్రకటించారు. హింసాత్మక సంఘటనలను సెమీఫాసిస్ట్ టెర్రర్గా అభివర్ణిస్తూ ఆయన వరల్డ్ ప్లస్కు బహిరంగ సంపాదకీయ అని కూడా ప్రచురించారు. భారీ రిగ్గింగ్ జరిగిందనే వైఖరిని తీసుకొని సిపిఐ-ఎం 7వ అసెంబ్లీలో మిగిలిన కాలానికి అసెంబ్లీని బహిష్కరించింది. ఈ చర్య అప్పట్లో తీవ్రంగా వార్తలకెక్కింది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధార్థ్ శంకర్ రాయ్ తీరును జ్యోతిబస్ తప్పుపట్టి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు.
ఇలా సీనియర్ రాజకీయ ఉద్దండులే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లని ఉదంతాలున్నాయి. ప్రస్తుతం కేసీఆర్ కూడా అసెంబ్లీకి దూరంగానే ఉన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ముఖ్యంగా పార్టీ అధినేతలు ఇలా అసెంబ్లీని బహిష్కరించడం సాధారణ అంశంగా మారుతుంది. ఇదంతా లైట్గా తీసుకొని మీడియా ముందు మాట్లాడడానికే రాజ్యాంగంలోని ఆర్టికల్స్ను వాడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 క్లాస్ 4 ఏదైనా రాష్ట్ర శాసనసభలో సభ్యుడు 60 రోజుల పాటు సభ అనుమతి లేకుండా అన్ని సమావేశాలకు గైహాజరైతే సభ ఆ ప్రతినిధి సీటు ఖాళీ అయినట్లు ప్రకటించవచ్చని తెలుపుతుంది. కానీ 60 రోజుల కాలాన్ని లెక్కించేటప్పుడు సభ వరుసగా 4 రోజులకు మించి వాయిదా పడిన కాలాన్ని, ప్రోరోగ్ అయిన కాలాన్ని పరిగణలోకి తీసుకోకూడదని తెలియజేసింది. అయితే రాజ్యాంగం కల్పించిన 60 రోజుల నిబంధనలనే రాజకీయ నేతలకు అవకాశం ఇస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో 5 ఏళ్లలో కనీసం 150 రోజులు కూడా జరగని సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. గతంలో లాగా అసెంబ్లీ సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించడం లేదు. 1952లో హైదరాబాద్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక్క ఏడాదిలోనే 74 రోజులు సమావేశమైంది. 2014-2019 మధ్య 5 ఏళ్ల వ్యవధిలో అసెంబ్లీ సమావేశాలు 129 రోజులు జరిగాయి. 2019-2024 మధ్య వైసీపీ హయాంలో 79 రోజులు సభ నడిచింది. గట్టిగా ఏడాదికి 15 రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదు. ప్రస్తుత సమావేశాల తీరును గమనిస్తే 60 రోజులు సభ జరగాలంటే 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. ఎన్నికల ఏడాది హడావిడి మొదలవుతుంది. అప్పుడు ఫలానా సభ్యుని సీటు ఖాళీ అయిందని ప్రకటించినా ఉపయోగం లేదు. ఏది ఏమైనా ఇప్పుడు జగన్కు ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు. జగన్ కూడా మొండిగా అసెంబ్లీకి గైహాజరు కావడం కూడా ఖాయంగా కనిపిస్తుంది. మరి కావాలనే జగన్ గీత దాటుతారో, స్పీకర్కు ఆ అవకాశం ఇస్తారో లేదో వేచి చూడాలి. ఏదైనా రాజ్యాంగం ప్రకారమే అంతా నడుస్తుందని చెప్పే నీతి కబుర్లు వినడానికి బాగుంటాయి, కానీ ఆచరణలో సాధ్యమా కాదా అనేది వేచి చూడాల్సిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.